జిమ్ సెలక్షన్. ప్రతి ఒక్కరు కూడా జిమ్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎక్కడ మోసపోతారంటే, ఎక్కడ ఫీజు తక్కువ ఉంటే అక్కడ జాయిన్ అవుదామని చూస్తూ ఉంటాం. అంటే నేను ఫీజు ఎక్కువ ఉన్న దగ్గర జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. ఆ జిమ్ ఎన్విరాన్మెంట్ నీకు ఎలా ఉండాలి అంటే, నిన్ను పాజిటివ్గా ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ట్రైనర్ ఎలా ఉండాలంటే మినిమం నాలెడ్జ్ ఉన్నోడై ఉండాలి. ఓకేనా? వాడు ప్యాషన్తో జిమ్ పెట్టినోడు అయి ఉండాలి, కానీ పైసల కోసం జిమ్ పెట్టినోడు అయి ఉండకూడదు. ఓకేనా? వాడు ట్రైనర్ మినిమం నాలెడ్జ్ ఉన్నోడైతే నీకు వాడికి అంటే నువ్వు పడే బాధలు తెలుస్తాయి. నువ్వు ఎక్స్పీరియన్స్లో వాడు ఏం చెప్పాలనుకుంటాడో కరెక్ట్గా చెప్పగలుగుతాడు. అంతేగాని ఇప్పుడు పైసల కోసం పెట్టేటోళ్ళు చాలామంది పైసలు ఉన్నాయి జిమ్ పెట్టేస్తున్నారు, బట్ దే డోంట్, అసలు వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఓకేనా? మీరు ఫీజు గురించి పక్కన పెట్టేసేయండి. అలానే ఎక్కువ ఫీజు ఉన్నది సెలెక్ట్ చేసుకోకండి, మన బడ్జెట్లో ఉన్నదే సెలెక్ట్ చేసుకోండి. కానీ ఎక్స్పీరియన్స్ ట్రైనర్, నాలెడ్జ్ ఉన్న ట్రైనర్ దగ్గరికి వెళ్దాం. అది మీ సరౌండింగ్స్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ప్రతి జిమ్కి వెళ్ళండి, ట్రైనర్తో మాట్లాడండి, మీకు అర్థమవుతుంది. ట్రైనర్ నాలెడ్జ్ ఏంది అని అర్థమవుతుంది. వాడు ఎలా ఉంటాడంటే బుర్ర పెంచేసుకొని పిర్ర పెంచేసుకొని ఉండడు. సీరియస్లీ వాడు ఒక నీట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వాడిని సెలెక్ట్ చేసుకోండి.